అండి, వెల్కమ్ టు లీగల్ రూల్స్ 24. హూ ఈజ్ ఎ హిందూ? హిందూ అంటే ఎవరు? మన హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో ఆ యాక్ట్ అప్లై అయ్యేది ఓన్లీ హిందూస్కి. కాబట్టి హిందూ అంటే ఏంటో కూడా ఈ యాక్ట్లో చెప్పారు. అలాగే హిందూ సక్సెషన్ యాక్ట్లో కూడా ఆ యాక్ట్ అప్లై అవ్వాలంటే హిందూస్కి. కాబట్టి హిందూ అనే డెఫినేషన్ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్లో, హిందూ సక్సెషన్ యాక్ట్లో సేమ్ ఉంటుంది అండి. మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955లో సెక్షన్ 2లో హూ ఈజ్ ఎ హిందూ, అలాగే ఈ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుంది అనేది క్లియర్గా చెప్పారు. ఒకసారి మనం అది తెలుసుకుందాం. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్లోని సెక్షన్ 2లో సబ్సెక్షన్ 1లో ఏబిసి అని 3 క్లాజెస్ ఇచ్చారు. సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏలో టు ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ హిందూ బై రిలీజియన్ ఇన్ ఎనీ ఆఫ్ ఇట్స్ ఫార్మ్స్ ఆర్ డెవలప్మెంట్స్ అన్నారు. అంటే మతం ద్వారా ఎవరైతే హిందూగా ఉంటారో, అలాగే అందులోని ఎన్ని రకాల ఫార్మ్స్ డెవలప్మెంట్స్ ఉన్నా కూడా వారందరినీ కూడా మనం ఇక్కడ హిందూగానే పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంక్లూడింగ్ ఏ వీరశివ లింగాయత్ ఆర్ ఏ ఫాలోవర్ ఆఫ్ బ్రహ్మ ప్రార్థన ఆర్య సమాజ్. అలాగే లింగయాతులు అని చెప్పి, వీరశివ అని చెప్పి కొన్ని జాతులు ఉంటాయండి, వారిని కూడా మనం హిందూస్ కింద చూడాలి. అలాగే బ్రహ్మ ఆర్య ప్రార్థన సమాజ్కి సంబంధించి ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని కూడా హిందూస్ కిందే మనం పరిగణించవలసి ఉంటుంది. అలాగే క్లాజ్ బి, సబ్సెక్షన్ 1లోని క్లాజ్ బిలో ఏం చెప్పారంటే టు ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ బుద్ధిస్ట్, జైన్, సిక్ బై రిలీజియన్. అలాగే ఎవరైతే బుద్ధ, జైన, సిక్ మతానికి సంబంధించిన వారు ఉన్నారో వారిని కూడా మనం ఇక్కడ హిందువుల కిందగానే పరిగణించవలసి ఉంటుంది. అలాగే సబ్సెక్షన్ 1లోని క్లాజ్ సి ఏం చెప్తుందంటే టు ఎనీ అదర్ పర్సన్ డొమిసైల్డ్ ఇన్ ది టెరిటరీ టు విచ్ దిస్ యాక్ట్ ఎక్స్టెండ్స్ హూ ఈజ్ నాట్ ఏ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ ఆర్ జ్యూ బై రిలీజియన్ unless it is proved that any such person would not have been governed by the Hindu law or by any custom usage as part of that law in respect of any of the matters dealt with herein if this act had not been passed. ఇక్కడ క్లాజ్ సి కంప్లీట్గా నెగిటివ్ క్లాజ్ అండి. ఇది ఎవరైతే ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జ్యూ ఈ 4 మతాల వాళ్ళు ఉన్నారో వారు హిందూస్ కింద పరిగణించము. అలాగే మనం పైన చెప్పబడిన వాళ్ళు కూడా ఎవరైతే హిందూ లాస్ ప్రకారంగా, కస్టమ్స్ యూసేజ్ ప్రకారంగా మేము హిందూస్ కిందకి రాము అని కనుక ప్రూవ్ చేయగలిగితే అప్పుడు వారిని కూడా హిందూస్ కింద పరిగణించము. కానీ ఎవరైతే ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జ్యూ కాకుండా ఈ హిందూ డొమిసైల్డ్ అంటే ఈ దేశంలోని ఈ చట్టం అప్లై అయ్యే ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా హిందూస్ కిందకే కన్సిడర్ అవుతారు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు ఆ హిందూస్ కిందకి రాము అని కనుక ప్రూవ్ చేస్తే తప్పితే. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇచ్చారండి మనకి. ద ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ హిందూ, బుద్ధిస్ట్, జైన్స్ ఆర్ సిక్స్ బై రిలీజియన్ యాజ్ ద కేస్ మే బి. అంటే హిందూ బై రిలీజియన్, బుద్ధ్, సిక్, జైన్ అనేవాళ్ళు మనకి హిందూస్ కింద చెప్తే ఇప్పుడు కింద కొంతమంది వ్యక్తుల్ని మనకి చెప్తున్నారండి, వాళ్ళు కూడా హిందూస్ కిందకే ఈ మతాల కిందకి వస్తారు అని. ఎవరంటే వాళ్ళు క్లాజ్ ఏలో ఎక్స్ప్లెనేషన్లోని క్లాజ్ ఏ ఎనీ చైల్డ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్. ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఇల్లిజిటిమేట్ అనే వర్డ్ అనేది జస్ట్ మనకి ఎగ్జిస్టెన్స్ ఉంది, కానీ ఇల్లిజిటిమేట్ అనే దానికి వ్యాలిడిటీ లేదండి. చైల్డ్ ఎవరైనా కూడా ఇప్పుడు లెజిటిమేట్గానే కన్సిడర్ చేయవలసి ఉంటుంది. కానీ వేరే యాక్ట్లో ప్రింటింగ్ వర్డ్ అలా ఉండడం వల్ల మనం ఇప్పుడు చదువుతున్నాం అంతే. సో చైల్డ్ అనేవారు లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ ఎవరైనా కానీ వాళ్ళు బోత్ ఆఫ్ దోస్ పేరెంట్స్ ఆర్ హిందూస్, బుద్ధిస్ట్, జైన్స్ ఆర్ సిక్స్ బై రిలీజియన్. ఆ చైల్డ్ యొక్క పేరెంట్స్ ఇద్దరూ కూడా హిందూ, బుద్ధ్, జైన్, సిక్ అయితే కనుక ఆ చైల్డ్ కూడా హిందూగానే మనం చూడవలసి ఉంటుంది. అలాగే ఎక్స్ప్లెనేషన్లో క్లాజ్ బిలో ఏం చెప్పారంటే ఎనీ చైల్డ్ లెజిటిమేట్ ఆర్ ఇల్లిజిటిమేట్ వన్ ఆఫ్ హూజ్ పేరెంట్ ఈజ్ ఏ హిందూ. ఇక్కడ మనకి క్లాజ్ ఏలో ఏం చెప్పారు, పేరెంట్స్ ఇద్దరు హిందూ, బుద్ధ్, జైన్, సిక్ అయి ఉండాలి. ఇక్కడ క్లాజ్ బిలో ఎవరైనా ఒకరు, పేరెంట్స్లో ఎవరో ఒకరు, తండ్రో తల్లో ఎవరైనా ఒకరు చాలు, బుద్ధ్, జైన్, సిక్ ఆర్ బై రిలీజియన్ అండ్ హూ ఈజ్ బ్రాట్ అప్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్, కమ్యూనిటీ, గ్రూప్ ఆర్ ఫ్యామిలీ టు విచ్ సచ్ పేరెంట్స్ బిలాంగ్స్ టు ఆర్ బిలాంగ్డ్. అంటే పేరెంట్స్ ఇద్దరిలో ఎవరో ఒకరు గనక ఒకవేళ ట్రైబ్ అయి ఉండి ఆ షెడ్యూల్ ట్రైబ్స్కి యాక్ట్ అప్లై కాదు.
అని మనకి ఈ సెక్షన్లోనే చెప్పారు. చూద్దాం అది. అయితే ఎవరైనా హిందూ కాని పేరెంట్ ఒకళ్ళు, హిందూ అయిన పేరెంట్ ఒకళ్ళు అయి ఉంటే కూడా ఆ చైల్డ్ని మనం హిందూగానే పరిగణించవలసి ఉంటుందని చెప్పి ఈ క్లాజ్ యొక్క అర్థం. క్లాజ్ సిలో ఏం చెప్పారో చూద్దాం. ఎనీ పర్సన్ హూ ఈజ్ ఏ కన్వర్ట్ ఆర్ రీకన్వర్ట్ టు హిందూ, బుద్ధ్, జైన్, సిక్ బై రిలీజియన్. ఎవరైనా కానీ వేరే మతం నుంచి హిందూ, బుద్ధ్, సిక్, జైన్ మతాలకి కన్వర్ట్ అయినా, లేకపోతే ఈ మతాల నుంచి వేరే మతాలకి కన్వర్ట్ అయ్యి మళ్ళీ రీకన్వర్ట్ అయితే ఈ మతాలకి, వారందరినీ కూడా మనం హిందువులుగానే పరిగణించవలసి ఉంటుంది. సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 1, ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ యాక్ట్ షల్ అప్లై టు ద మెంబర్స్ ఆఫ్ ఎనీ షెడ్యూల్డ్ ట్రైబ్ within the meaning of clause 25 of article 366 of the constitution unless the central government by notification in the official gazette otherwise directs. అంటే ఇక్కడ మనకి సెక్షన్ 2లోని సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది అంటే, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై కాదు, వాళ్ళు హిందూస్ కింద పరిగణించబడరు. ఎందుకు అంటే ఆర్టికల్ 366 క్లాస్ 25 ప్రకారంగా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కనుక కొన్ని ఏరియాస్లో షెడ్యూల్ ట్రైబ్స్ కూడా హిందూస్గా పరిగణించవలసి ఉంటుంది అని చెప్పి ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే గనక ఆయా ఏరియాస్లో మాత్రం వారిని హిందూస్ కింద అప్పుడు పరిగణించవలసి ఉంటుంది. అంతేగాని జనరల్గా మాత్రం షెడ్యూల్ ట్రైబ్స్ హిందూ కాదు, అలాగే వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లై కాదు. చూశారు కదండి, హూ ఈజ్ ఏ హిందూ. సెక్షన్ 2 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో హిందూ మ్యారేజ్ యాక్ట్ యొక్క అప్లికేషన్ ఎవరెవరికి అప్లై అవుతుందనేది చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇక్కడ మనకి బుల్లెట్ పాయింట్స్ ఒకసారి చూద్దామండి. హిందూ బై రిలీజియన్ ఇన్ ఇట్స్ ఎవ్రీ ఫార్మ్ ఆర్ డెవలప్మెంట్, అలాగే వీరశైవ, లింగయాత్, బ్రహ్మ, ఆర్య సమాజ్, ప్రార్థనా సమాజ్, బుద్ధ, సిక్, జైన్ ఈ మతాలకు సంబంధించిన వారు హిందూస్ కింద ఈ యాక్ట్ అప్లికేషన్లోకి వస్తారు. అలాగే చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కూడా హిందూ అయితే ఆ పిల్లలు కూడా హిందూస్ కింద పరిగణించబడతారు. అలాగే చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు హిందూ అయితే కనుక ఆ చిల్డ్రన్స్ని కూడా హిందూస్ కింద పరిగణించబడతారు. అలాగే కన్వర్ట్స్ వేరే మతం నుంచి హిందూ, బుద్ధ్, జైన్, సిక్ మతాలకి కన్వర్ట్ అయినా, లేదా హిందూ, బుద్ధ్, జైన్, సిక్ మతాల నుంచి వేరే మతాలకి కన్వర్ట్ అయ్యి మళ్ళీ రీకన్వర్ట్ ఈ మతాలకి అయినప్పుడు వారిని కూడా హిందూస్ కింద పరిగణించబడతారు. ఇకపోతే ఎవరైతే ఈ హిందూ అనే వర్డ్ కిందకి రారంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, జ్యూస్, అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్. తర్వాత ఎనీ పర్సన్ డొమిసైల్డ్ ఇన్ ఇండియా బట్ ప్రూవ్డ్ దట్ నాట్ ఏ హిందూ బై హిందూ లాస్ ఆర్ కస్టమ్స్ ఆర్ యూసేజెస్. ఇది మనకి ఈ ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జ్యూ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వీళ్ళు కానే కాదు, వాళ్ళు కాకుండా ఇంకెవరైనా కానీ హిందూ గవర్న్ లాస్ ప్రకారంగా కానీ, కస్టమ్స్ ప్రకారంగా కానీ, యూసేజ్ ప్రకారంగా మేము హిందూస్ కిందకి రాము అని కనుక ప్రూవ్ చేయబడితే కనుక, ఈ యాక్ట్ రాకముందు వారు హిందూస్ కింద పరిగణించబడకపోతే కనుక వారందరినీ కూడా హిందూగా పరిగణించరండి, అది ప్రూవ్ అవ్వాలి. కానీ సో ఇవండి బుల్లెట్ పాయింట్స్. ఎవరైతే కనుక జ్యుడిషియరీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉన్నారో ఈ యాక్ట్ అప్లికేషన్ చూసేటప్పుడు ఎవరెవరికి అప్లై అవుతుందనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఎవరికైతే లీగల్ నాలెడ్జ్, లీగల్ ఇన్ఫర్మేషన్ మీద ఇంట్రెస్ట్ ఉందో వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని ఎంజాయ్ చేస్తారు. అయితే నా లీగల్ రూల్స్ 24 ఛానల్ని ఫాలో అవ్వండి. కీప్ ఫాలోయింగ్. థ్యాంక్ యూ.